హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. ఈరోజు నేను చిన్న ఉసిరికాయలతోటి సంవత్సరం నిలువ ఉండే ఆవకాయ పచ్చడిని కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారంటే ప్రతి ఒక్కరూ చాలా బాగా చేసుకోగలుగుతారు. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము. ఇక్కడ నేను ఉసిరి ఆవకాయ కోసం చిన్న ఉసిరికాయలను తీసుకున్నాను. వీటిని తినే ఉసిరికాయలు అని కూడా అంటారు. ఈ ఉసిరికాయ పచ్చడిని నేను తూకం ప్రకారం కాకుండా గిన్నె కొలతలతోటి ఉప్పు కారాలు ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. నేను ఇక్కడ చిన్న గిన్నెను తీసుకున్నాను ఈ ఉసిరికాయలు కొలుచుకోవటం కోసం. ఈ గిన్నెతోటి ఉసిరికాయలు కొలిచి పెద్ద గిన్నెలోకి యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ ఉసిరికాయలు నాకు కొలుచుకున్నప్పుడు 4 గిన్నెలు ఉసిరికాయలు వచ్చాయి. 4 గిన్నెల ఉసిరికాయలకి ఉప్పు కారం పోసుకోవటం కరెక్ట్గా ఉంటుంది. మిగిలిన ఉసిరికాయలని రోటి పచ్చడి కింద కూడా చేసుకోవచ్చు. ఈ ఉసిరికాయలు మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకొని తడిలేని పొడి కాటన్ క్లాత్ పైన బాగా ఆరబెట్టి ఉంచుకోవాలి. తడి అనేది ఎక్కడా మనకి అస్సలు తగలకూడదు. ఆ విధంగా నేను ఉసిరికాయలు మొత్తాన్ని రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి మనం ఏ గిన్నెతో ఉసిరికాయలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి హాఫ్ గిన్నె ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 4 గిన్నెల ఉసిరికాయలకి హాఫ్ గిన్నె ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే మనం రెడీ చేసుకున్న ఉసిరికాయలని ఆయిల్లో పట్టినంత వరకు జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు కలుపుతూ 1 ఆర్ 2 మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఒక్కసారి చెక్ చేసుకుందాము. ఇలా ఒత్తినప్పుడు లైట్గా మెత్తగా ఉన్నది. ఇంతే చాలు, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఈ విధంగా మనం తీసుకున్న ఉసిరికాయలను మొత్తాన్ని బ్యాచ్ల వైజ్గా ఫ్రై చేసుకొని వెడల్పాటి బేషన్లోకి యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తం కూడా చల్లారనివ్వాలి. స్టవ్ పైన ఉసిరికాయలు వేయించగా మిగిలిన ఆయిల్ని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక గరిటెడు ఆవాలను యాడ్ చేసుకోవాలి. దానిలోకి ఈ ఆవాలు చిటపటమనగానే 4-5 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని కలుపుతూ తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు బాగా ఫ్రై అవ్వగానే స్టవ్ పై నుంచి దించి ఈ తాలింపుని చల్లారనివ్వాలి. అదే స్టవ్ పైన ఒక చిన్న బాణలి ఉంచి ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు మెంతులను యాడ్ చేసుకొని డ్రైగానే మెంతులని ఫ్రై చేసుకోవాలి. మెంతులు కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మెంతులని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఏ గిన్నెతో ఉసిరికాయలు తీసుకున్నామో అదే గిన్నెతోటి పావు గిన్నె ఆవాలను తీసుకోవాలి. ఆవాలు పచ్చిగానే ఉండాలి, ఎండలో పెట్టుకోవాలి. 4 గిన్నెల ఉసిరికాయలకి పావు గిన్నె ఆవాలు సరిపోతాయి. ఈ మొత్తాన్ని కూడా ఫైన్ పౌడర్లా మిక్సీ వేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు దానిలోకి మనం ఉసిరికాయలు ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెతోటి 4 గిన్నెల ఉసిరికాయలకి ముప్పావు గిన్నె సాల్ట్ని తీసుకోవాలి. ఈ సాల్ట్ని దానిలోకి యాడ్ చేసుకున్న తర్వాత అదే గిన్నెతోటి హాఫ్ గిన్నె కారాన్ని తీసుకోవాలి. 4 గిన్నెల ఉసిరికాయలకి హాఫ్ గిన్నె కారం తీసుకోవాలి. ఇప్పుడు దానిలోకి మనం మిక్సీ వేసి ఉంచుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా దానిలోకి యాడ్ చేసుకొని అలాగే 1 స్పూను పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ పొడులు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండ అనేది తగలకుండా చూసుకోవాలి. మనకి ఉండ తగిలితే చేదు వస్తుంది. బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసింది. ఈ కలిసిన ఉప్పు కారాలని చల్లారిన ఉసిరికాయలలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు కారాలు మొత్తం ఉసిరికాయల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా కలిసింది. ఇప్పుడు చల్లారిన తాలింపును కూడా ఈ ఉసిరికాయల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపంతా కూడా ఉసిరికాయల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా కలిసింది. ఫైనల్గా ఒక్కసారి బాగా అరిమి పెట్టి ఈ పచ్చడిని దానిపైన మూత ఉంచి 3 డేస్ వరకు కూడా ఊరనివ్వాలి. 3 డేస్ తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుందాము. ఆయిల్ అంతా చూడండి ఎంత బాగా తేలిందో, పచ్చడి బాగా ఊరింది. ఒక్కసారి మొత్తం కలుపుకుందాము. ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారాలు ఏవైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను పోసిన ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కారాలు నార్మల్ కొలతలు నేను చెప్పాను. ఎవరికైనా ఎక్కువ తక్కువలు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన చిన్న ఉసిరి ఆవకాయ రెడీ అయింది. ఇది తడిలేని పింగాణి జార్లో కానీ గాజు జార్లో కానీ నిల్వ ఉంచుకుంటే 1 ఇయర్ పైనే నిల్వ ఉంటుంది. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.